ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ ఈ ముద్దులలికే బాలుడిది. ఈ కథ ఈ కారణ జన్ముడిది. ఈ కథ మన కమలాకరునిది. యుక్త వయస్సుకు వచ్చిన మా కమలాకర్ గారు సాధారణ యువతలా కాకుండా వైద్యుడు అయ్యే సమాజానికి, దేశానికి సేవ చేయాలని తపన కలిగి ఉండేవారు. వైద్యుడవాల్సిందే ఆ సంకల్పమే శ్వాసగా, వేల అడుగులు వేసిన వెనక్కి ఒక్కడుగే లేడు. సమాజానికి సేవ చేయాలని అశేబాటగా కమలాకర గారి నడిచే గమ్యం వైద్యం. ఉదయాన్నే లేచి కన్నుల్లో కసి పుటలు మళ్ళిన దాకా నిద్రకే నిషేధం. వేగం వహించిన వీధుల్లో ధ్యాన గమ్యం. గురువు మాటల్లో గమ్యాన్ని రాసే లైబ్రరీ మూలలో నిశ్శబ్ద దీపం. ప్రతి పేజీ నిండుగా పరిశ్రమ శ్వాస. సైగలే సాక్షిగా రాత్రి నిద్రలేక ఉత్కంఠతో ముందుకు సాగే నడక. పరీక్షలొచ్చిన భయం లేదు, పని ఫలితం పత్రాల్లో నవ్వుతో. సీట్లో కూర్చున్న నిగ్రహ దీక్ష. ఒక వైద్యుడి పయనం పరాకాష్ఠ. వైద్యుడవాల్సిందే ఆ సంకల్పమే శ్వాసగా, వేల అడుగులు వేసిన వెనక్కి ఒక్కడుగే లేడు. సమాజానికి సేవ చేయాలని అశేబాటగా కమలాకర గారి నడిచే గమ్యం వైద్యం. ప్రతి మగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని సామెత. ఇక మన కమలాకర్ గారికి కళ్యాణ గడియలు వచ్చే మరి. లక్ష్మి గారితో వివాహం, శిరీష మరియు కిషోర్ గార్ల జననం. చూద్దామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నే ఉండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీదే. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్ను చూసిన వేళ నిండును చెలిమి. ఓహో నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది.
జన్మలకైనా కోరేదొకటి నాలో సగమయ్యేప్పుడు నేనుండాలి. ఓహో నీవున్న వేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని. ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం ఇదే మనదే ఎన్నిటికీ ఆయని మమత నాది నీది. ఒక క్షణం నేను వేడి నేనుండలేను. ఎన్నెన్నో 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 జన్మల బంధం నీది నాది ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక క్షణం నేను వీడి నేనుండలేను. ముందుగా చెప్పాను కదా, మన డాక్టర్ కమలాకర్ గారికి దేశానికి సేవ చేయాలని తపన అని. ఇప్పుడు దానికి సమయం వచ్చింది, చూద్దాం పదండి. తుపాకులు గర్జించనే విరిగిన ఆశలు, రక్తపు గంధంతో నిండి వీధులు. ఓ వీరుని ఊపిరి ఆగిన క్షణంలో ఆశను మళ్ళీ నింపినవాడు డాక్టర్ కమలాకర్. గాథను తాకే నీ చూపు, చిరునవ్వులోనే మళ్ళిపించని పోసిన శాంతి. కళ్ళు మూసిన వేళ నీ చేతుల్లో వెలుగు. భారత జాతి కోసమే నీ ప్రతి నిమిషం. కాదు అది ఓ నమ్మకమే, నీ చేతుల్లో ఉంది ఓ జీవితం స్పందన. ఓ పోరాటానికి నీ నిశ్శబ్ద బలం, కదిలించే కాకతాళీయాన్ని ఈ శ్రమ. నీ గమనంలో నిలిచిన గుండె మళ్ళీ ఊపిరి పీల్చింది. శస్త్రాలు కన్నా పదును నీ బాధ్యత. ఆ కాలంలో నిలిచిన నీ నడకే గౌరవం కమలాకర్. గాథను తాకే నీ చూపు, చిరునవ్వులో నెమలిపించని పోసిన శాంతి. కళ్ళు మూసిన వేళ నీ చేతుల్లో వెలుగు. భారత జాతి కోసమే నీ ప్రతి నిమిషం. కాదు అది ఓ నమ్మకమే, నీ చేతుల్లో ఉంది ఓ జీవితం స్పందన. ఓ పోరాటానికి నీ నిశ్శబ్ద బలం, కదిలించే కాకతాళీయాన్ని
డాక్టర్ కమలాకర్ గారు భారతదేశ సైన్యంలో వైద్య సేవలతో పాటు అనేక రంగంలో పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్గా విరమణ చెందారు. డాక్టర్ కమలాకర్ వీరు రామదేవరావు ఆసుపత్రిలో మెడికల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదట ప్రజల అవసరాలను వివరంగా తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలేమిటి, వారు ఏ సేవలు పొందలేకపోతున్నారు అనే విషయాలను పరిశీలించారు. ఈ అధ్యయనం తరువాత ఆయన దృష్టిని సిటీ స్కాన్, ఎంఆర్ఐ, మెమ్మోగ్రఫీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ స్కోప్లు, న్యూరోసర్జరీ వంటి అత్యవసర వైద్య సేవలపై కేంద్రీకరించారు. ఈ ప్రతి సేవా విస్తరణను డాక్టర్ కమలాకర్ ముందుగా పూర్తిగా ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. తరువాత ఆసుపత్రి సిఇఓ డాక్టర్ ఎన్ యోబు గారితో చర్చించి ప్రతి దశను సమీక్షించారు. చివరగా వారి ప్రణాళికకు అధ్యక్షుడు శ్రీ జె విక్రమ్ దేవరావు గారి ఆమోదం తీసుకుని ఆ సేవను ప్రారంభించారు. సేవే పరమోధర్మం నమ్మిన డాక్టర్ కమలాకర్ గారు వైద్య సేవలను ఆసుపత్రి గోడలకే పరిమితం చేయకుండా ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన వైద్య నిర్దేశకుడుగా ఉన్న సమయంలో డాక్టర్ ఎన్ యోబు గారు, మిస్ కల్పన గారు మరియు మిస్ రామాదేవి గారి సహకారంతో అనేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలు కేవలం వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలు కాదు, ఇవి ఒక వైద్య సాన్నిధ్యం లేని గ్రామానికి ఆరోగ్యాన్ని పరిచయం చేసే పునీత కార్యక్రమాలు. ఆయన ముఖ్యంగా గుర్తించిన విషయం, నాణ్యత అనేది ఒకసారి సాధించేది కాదు, తనిఖీలు, శిక్షణ మరియు కట్టుబాటుతో సాగే నిరంతర ప్రయాణం. ఈ లక్ష్యాన్ని ముందుంచుకొని ఆసుపత్రి అనేక అక్రిడిటేషన్లు, సర్టిఫికేషన్లు మరియు అఫిలియేషన్లు సాధించగలిగింది. Ramadeva Hospital Telangana team is requested to come on the stage to receive the certificate and the mentor. And the next will be the Malabar Institute of Medical Sciences Limited, Ballapura. డాక్టర్ కమలాకర్ గారి అంకిత భావం, సేవా ప్రవాహం, నాణ్యతపై నిబద్ధతకు తగిన గుర్తింపులు వరుసగా వచ్చాయి. ఆయన అందుకున్న పురస్కారాలు, గౌరవాలు అవిశ్రాంతంగా చేసిన సేవలకు చిహ్నాలు మాత్రమే గణించగలిగేవి కాదు. 6 సిగ్మా ఎక్సలెన్స్ అవార్డు, వైద్యరత్న అవార్డు, సుమన్ టీవీ నుండి ఉత్తమ వైద్యునిగా వచ్చిన గౌరవం, ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇవి ఆయన విజయం యొక్క శిఖరాలను సూచించే చిన్న చిహ్నాలు మాత్రమే. ఆయన పొందిన ప్రతి పురస్కారం ఒక కథ చెబుతోంది. ఒక మంచి వైద్యుడి కథ కాదు, ఒక ఉత్తమమైన మనిషి, ఒక మార్గదర్శకుడు. ఇంత సాధించిన డాక్టర్ కమలాకర్ గారు ఇప్పుడు తన కుటుంబంలో ఆయనకి ఎంతో ఇష్టమైన మనవరాలతో సంతోషంగా ఉన్నారు. ముద్దుకుమ్మ గాయత్రి నీవు దేవుని వరమురా, మన హృదయాల హారంలో మెరిసే ముత్యమురా. చూపుకే చిరునవ్వై, మాటలకు మాధుర్యమై, నీ ప్రతి అడుగుకి మా ఆశీస్సులు వెలుగురా. తాతయ్య చేతిలో తొలి పట్టు వేసిన రోజు, ప్రపంచమే మారిపోయినట్టు తోచిన రోజు. నీ నవ్వు చినుకొలా గుండెను తడిపే ప్రతి క్షణము నిన్నే నమ్మి జీవించేలా చేసే అమ్మమ్మ బోటిలో తలసానివే, ఆ దేవత ప్రేమ తడి నిందిలే. నీ మాటల్లో మాధురి, నడకల్లో కోమలత, నీ ఉనికి మా జీవితానికే కొత్త అర్థం దత్త. గాయత్రి మా ప్రాణమ్మా, నీతో